తెలంగాణ పుట్టపర్తి నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలిస్తారు అక్కడ ముఖ్యమంత్రి. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతో పాటు విజన్ 2047 ప్రణాళికను గ్లోబల్ సమ్మిట్ లోనే విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరి 2 ఏళ్లు కావస్తోంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల నినాదంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టింది ప్రభుత్వం. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు భారీ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు ఇస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు, కంపెనీలకు భూముల కేటాయింపులు జరగనున్నాయి. సామాన్యుల కోసం మరొక 2 రోజులు సదస్సును పొడిగించారు. డిసెంబర్ 10, 11వ తేదీల్లో వివిధ జిల్లాల నుంచి ప్రజలను సదస్సుకు తరలించి ఎగ్జిబిషన్ చూసేందుకు అవకాశం కల్పిస్తారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సదస్సుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు, బడా కంపెనీల ప్రతినిధులు తరలిరానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ శివార్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సుకు సుమారు 1300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు కోసం మీర్ఖాన్పేట్ సమీపంలో 100 ఎకరాల భూమిని చదును చేస్తున్నారు. మరొక 200 ఎకరాల్లో రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా, పార్కింగ్ కు పనులు చేపట్టారు. ఈ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు బాధ్యతలను సర్కార్ అప్పగించింది. ఈ డాక్యుమెంట్ లో భావి తెలంగాణ ఎలా ఉండబోతుందో తెలిపే అంశాలున్నాయి. ఇక ఈ సదస్సులోనే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఒక్కో శాఖ సాధించినటువంటి విజయాలు, ప్రగతిని వివరించనున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టే వివిధ అంశాలను ప్రస్తావిస్తారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీ సాధించడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ముందడుగు వేయనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం గ్రేటర్ హైదరాబాద్ లోని వివిధ హోటళ్లలో సుమారు 500కు పైగా రూమ్స్ ను సర్కార్ ఇప్పటికే బుక్ చేసినట్టు తెలిసింది. అతిథుల కోసం ప్రత్యేక వంటకాలను రుచి చూపినట్టుగా సమాచారం అందుతోంది. ఇక గ్లోబల్ సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీలో తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఒకేసారి సుమారు 4000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పుట్టపర్తి నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలిస్తారు ముఖ్యమంత్రి.
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేస్తోంది సర్కార్. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతో పాటు విజన్ 2047 ప్రణాళికను గ్లోబల్ సమ్మిట్ లోనే విడుదల చేయనున్నట్టుగా చెప్పారు సీఎం. గ్లోబల్ సమ్మిట్ 2025 కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్నారు. అక్కడికి చేరుకుని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే పుట్టపర్తి నుంచి నేరుగా ఫ్యూచర్ సిటీకే సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అక్కడ డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేస్తుంది, నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు వివిధ రకాల కంపెనీలకు సంబంధించి అలాగే పెట్టుబడులకు సంబంధించి ఆహ్వానించడానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరి ఈ శాఖల సమన్వయంతో ఈ గ్లోబల్ సమ్మిట్ ని సక్సెస్ చేయడానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షిస్తున్నారు. దీంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆయన ఫ్యూచర్ సిటీ ఆయనకున్నటువంటి విజన్ లో ఫ్యూచర్ సిటీ ఒకటి. ఆ ఫ్యూచర్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. దానికి సంబంధించి పెట్టుబడులను ఆకర్షించడానికి గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కూడా పూర్తవుతున్నటువంటి సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ ని చాలా గ్రాండ్ గా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందుకు పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఈ సమ్మిట్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించడం, అలాగే ఇప్పటికీ కొన్ని తాత్కాలికంగా కొన్ని స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అలాగే అధికారులకు సంబంధించినటువంటి రివ్యూ కూడా అక్కడే నిర్వహించాలనుకుంటున్నారు. కాబట్టి కొద్దిసేపు క్రితమే ఆయన ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. అక్కడ అధికారులతో రివ్యూతో పాటు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లన్నిటి మీద కూడా ఆయన సమీక్షిస్తున్నారు. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదిరి 2 ఏళ్లు కావస్తోంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల నినాదంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ తో పాటు ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధన లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టింది ప్రభుత్వం. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు భారీ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు ఇవ్వబోతున్నారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు, కంపెనీలకు భూముల కేటాయింపులు జరగనున్నాయి. సామాన్యుల కోసం మరొక 2 రోజులు సదస్సును పొడిగించారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో వివిధ జిల్లాల నుంచి ప్రజలను సదస్సుకు తరలించి ఎగ్జిబిషన్ చూసేందుకు అవకాశం కల్పిస్తారు. కనిపిస్తుందా? అంతేనా? జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సదస్సుకు చకచకా ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి. ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు, బడా కంపెనీల ప్రతినిధులు తరలిరానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ శివార్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సదస్సుకు సుమారు 1300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు.
సదస్సు కోసం మీర్ఖాన్పేట్ సమీపంలో 100 ఎకరాల భూమిని చదును చేస్తున్నారు. మరొక 200 ఎకరాల్లో రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా, పార్కింగ్ కు పనులు చేపట్టారు. ఈ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. 1300 అంతర్జాతీయ అన్నా చేదేవా అన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సంబంధించిన బాధ్యతలను సర్కార్ అప్పగించింది. ఈ డాక్యుమెంట్ లో భావి తెలంగాణ ఎలా ఉండబోతుందో తెలిపేటువంటి అంశాలన్నీ కూడా ఉండబోతున్నాయి. ఈ సదస్సులోనే రాష్ట్ర సర్కార్ పరిధిలోని ఒక్కో శాఖ సాధించిన విజయాలు, ప్రగతిని వివరించబోతున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టే వివిధ అంశాలను ప్రస్తావిస్తారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీ సాధించడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ముందడుగు వేయనున్నట్టుగా ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ హోటల్స్ లో సుమారు 500కు పైగా రూమ్లను సర్కార్ ఇప్పటికే బుక్ చేసినట్టుగా తెలిసింది. అతిథుల కోసం ప్రత్యేక వంటకాలను రుచి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. గ్లోబల్ సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీలో తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఒకేసారి సుమారు 4000 మంది కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగరాదు ఎక్కడ పెట్టినా చెప్పండి. గెలిచినాక తెల్లయ్యండి. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. పుట్టపర్తి నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించేందుకు గాను శరవేగంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతో పాటు విజన్ 2047 ప్రణాళికను గ్లోబల్ సమ్మిట్ లోనే విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఈ నివేదికను విడుదల చేయబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి 2 ఏళ్లు కావస్తోంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల నినాదంతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది కాంగ్రెస్ సర్కార్. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు
ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధన లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించతలపెట్టింది ప్రభుత్వం. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు భారీ ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్లు ఇస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు, కంపెనీలకు భూముల కేటాయింపులు జరగనున్నాయి. సామాన్యుల కోసం మరొక 2 రోజులు సదస్సును పొడిగించారు. డిసెంబర్ 10, 11వ తేదీల్లో వివిధ జిల్లాల నుంచి ప్రజలను సదస్సుకు తరలించి ఎగ్జిబిషన్ చూసేందుకు అవకాశం కల్పిస్తారు. పుట్టపర్తి పర్యటన కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను స్వయంగా ఆయన పరిశీలిస్తున్నారు. అక్కడ అధికారులను ఏర్పాట్లకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనలో నుంచి వచ్చిన కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దానికి భారత్ ఫ్యూచర్ సిటీ అనే పేరును కూడా పెట్టారు. అయితే తనకున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఫార్చ్యూన్ కంపెనీల్లో 100 కంపెనీలు కనీసం ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేలాగా ఉండాలి అనేది ఆయన ఆలోచన. మొత్తం 100 ఎకరాల్లో ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని దేశం కాకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంపెనీలు ఏవైనా సరే ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి వీలుగా భూమి ఇవ్వడానికి, అలాగే వెసులుబాటు వసతులు కల్పించడానికి, అనుమతులు ఇవ్వడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్ తో ఉంది. ఆ విజన్ ని పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీలోనే ఈ అన్ని రకాల ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు డిసెంబర్ తో పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి పెట్టుబడులను ఆహ్వానించడానికి, పెట్టుబడుల వేదికగా మార్చుకోవాలని, అందుకు దీన్ని డిస్కషన్ పాయింట్ గా చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 8, 9 2 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ని అది ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భారీగా విశాలమైనటువంటి భూమి కూడా అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేయడం వల్ల నగరంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కూడా దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన కూడా అదే. ఫ్యూచర్ సిటీని ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లాగైతే ట్విన్ సిటీస్ ని, ఆ తర్వాత హైటెక్ సిటీ ఎట్లాగైతే ఏర్పడిందో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్ కే కాదు తెలంగాణకి ఒక విజన్ లాగా అక్కడ కంపెనీలు కావచ్చు, వివిధ రకాల సంస్థలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 100 ఎకరాలలో ఈ గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని దేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడిదారులందరికీ కూడా వెసులుబాటు కల్పించడం, ఇంపార్టెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రైవేట్ సెక్టర్ లో, అలాగే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం యొక్క జీడిపి కూడా పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని లక్ష్యంగా పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే డిప్యూటీ సీఎం
బట్టి విక్రమార్కకు ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు వీటన్నింటిని కూడా అప్పచెప్పారు. శాఖల వారీగా రివ్యూల్ని కూడా పూర్తి చేశారు డిప్యూటీ సీఎం. అయితే ఇప్పుడు గడువు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పుట్టపర్తికి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెలికాప్టర్ లో ఫ్యూచర్ సిటీలోనే దిగి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అధికారులకు సంబంధించినటువంటి సమీక్షను కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా వచ్చినటువంటి నేపథ్యంలో వసతులకు సంబంధించి కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, రవాణాకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటిని కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా సమీక్షిస్తున్నారంటే గ్లోబల్ సమ్మిట్ ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనేటువంటి ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది ప్రభుత్వం. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించేందుకు గాను శరవేగంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తోంది సర్కార్. చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కాబోతున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతో పాటు విజన్ 2047 ప్రణాళికను గ్లోబల్ సమ్మిట్ లోనే విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.